నమస్కారం. గుత్తి వంకాయ కూరండి. మనం చాలా కష్టమని ఎక్కువగా చేసుకోము. అంటే కొంచెం ప్రాసెస్ ఎక్కువని. చాలా ఈజీగా కుక్కర్‌లో చేసేసుకుందాం చాలా తక్కువ ఆయిల్‌తోని. టేస్ట్ మాత్రం అదే టేస్ట్ వస్తది. కడాయి పెట్టుకొని ఎన్నో కాదండి నేను 7, 8 వంకాయల వరకు చేస్తున్నా. కొద్దిగా పల్లీలు వేసుకుందాం. అవి వేగినాక చిన్న చెక్క, ఒక లవంగం అంతే. కొద్దిగా జీడిపప్పు అవి కూడా కొంచెం వేగినాక ఒక పెద్ద టేబుల్ స్పూను ధనియాలు, చిన్న టేబుల్ స్పూను జీలకర్ర వేసి కొద్దిగా వేగినాక 3 టేబుల్ స్పూన్లు నువ్వులు వేసుకొని అవి కూడా కొంచెం వేగినాక ఎండు కొబ్బరి తురిమేసుకుందామండి. వేసుకొని బాగా వేయించుకొని చల్లారబెట్టుకొని మిక్సీ జార్‌లో తీసుకొని పొడి చేసుకొని పెట్టుకుందాము. పొడి అయింది కదండీ! కొద్దిగా అల్లం వెల్లుల్లి, ఒక పెద్ద ఉల్లిపాయ అండి, 2 టమాటోలు ఏసి 1 ½ స్పూను కారము, తగినంత ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం అంటే కొంచెం అండి చింతపండు నానబెట్టి వేసేసి ఒకసారి అలా మనం మిక్సీ పట్టేస్తే పేస్ట్ అలా అవుతుంది. వంకాయలు ఉప్పు నీళ్ళలో ఇలా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసి ఉంచుకుంటే కండ్రు రావండి. ఇలా మసాలా అంతా అన్నిటికీ కూర్చుకుందాము లోపల వరకు. కూర్చుకొని డైరెక్ట్ కుక్కర్ పెట్టేసుకొని వేసేసుకుందాము. కుక్కర్‌లో ఆయిల్ వేసి కొద్దిగా అంటే మెంతి గింజలు స్మెల్ బావుంటుంది. 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసి అవి కొంచెం వేగినాక ఈ వంకాయలు వేసేసుకుందాము. ఒక్కసారి కొద్దిగా అలా కదిలిచ్చి వేయించుకుందామండి. ఒక్కసారి అలా వేగినాక మిగిలిన మసాలా కూడా వేసేసుకొని ఒక్కసారి అట్లా తిప్పుకొని మిక్సీ జార్‌లో కడిగి పోసుకొని వాటరు పోసేసుకుందామండి. అంతేను ఒకసారి ఇలా కలిపేసి మూత పెట్టేసుకొని ఒక్క విజిల్ అయితే చాలండి. చూసారు కదా ఎంత మంచిగా అయిందో. ఇంక మనం ఏం ఉడకబెట్టక్కర్లేదు. నేను కొంచెం కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేస్తున్నా. వీడియో నచ్చితే ఒక లైక్